మా భరత్ చెప్పినట్టు, అలాగే మా ఇజ్రాయల్ చెప్పినట్టు. కాబట్టి మేము దాని నిరసనగా ఇవాళ సభ నుంచి వాకౌట్ చేస్తాం. పోలీసులు దేశంలో అట్టడుగు ర్యాంకింగ్ లో ఉన్నారని మీరు చెప్తున్నారు. సభలో హోంమంత్రి మాత్రం చాలా రాష్ట్రాలు మన పోలీసులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అవునా కదా, ఒక పని చేయండి, మీ టీవీలో కంపెనీ స్టేట్మెంట్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి. దేశంలో ఉన్న పోలీస్ వెబ్సైట్ వాళ్ళ తాలూకా ఇచ్చిన వివరాలు చూడండి. దాన్ని బట్టి ఒక మేము చెప్పిన తప్పు అయితే రేపు సత్యబాబు గారు, ఎల్ఓపి గారు వాళ్ళ తాలూకా సభ్యులందరూ వచ్చి ఈ రకంగా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఇదేం చెప్పింది మీరు చెప్పండి. అప్పుడు మమ్మల్ని మళ్ళీ మేము చెప్తాం. సిగ్గుపడి పోతారు, నవ్విపోతారండి ఈ మాటలు చెప్పడానికి. ఎవరు అనుకుంటారండి, ఏమనుకుంటున్నారు ఉద్దేశం? ఏదో మాట చెప్పేసి కాలం కలిపి పప్పు గడిపోతారంటే జనం చచ్చిపోతున్నారండి బయట. ఎంతసేపు కష్టకాలం చర్యలు. ఏ వైసీపీ నాయకుని కానీ ఏ నాయకుని కానీ అవమానపరచాలి, లేదు అతను ఇబ్బంది పెట్టాలి, లేదు వాళ్ళ మీద లేనిపోయిన కక్షలు పెట్టి వాళ్ళు జైల్లో పెట్టాలని తప్ప ప్రభుత్వం గాలి కొలిసింది పరిపాలన. ఈ ఒక్క అంశం కదా, అన్ని అంశాల్లో కూడా. అందుకు మేము ముందుకు వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ.